పెళ్లి చూపులు అని చెప్పి ఎండలో నిలబెడతాను సప్పుడే పంపారా. అరే ఆయన పెళ్లి సంబరములు ఉన్నారా, మనం పోతే ఆయన ఎట్లా వస్తారా? పిలుద్దాం పటు. అన్నా ఓ అన్నా ఎంతసేపు నిలబడమాట ఎండలా, జల్దిరా. అరే మీరే పిలుస్తారా? అరే నేను కూడా పిలుస్తా. ఓ అన్న పెళ్లి చూపులో పోందా, ఓ అన్న పెళ్లి చూపులో పోందా. ఏం ఉత్సాహం అండి, పరిమాణాలు ఉత్సాహం. ఎందుకు ఆడుతున్నారు? నువ్వే పోతున్నారా పెళ్లి చూపులకు? మేము కూడా పోతున్నాం. అరే వానే మనోరా వాడు బుడ్డ పోరా. అన్నా ఉన్నవాయే రాయే, ఎండ పడుతుంది, పెళ్లి చూపులో పోదాం. అవ్వో ఇలా అంటున్నారు కానీ నాకన్నా పెద్దవాళ్ళు అనిపిస్తుంది. అరే వస్తున్నా ఆగుర్రా. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఏందన్నా వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్? ఎండలో నిలబెట్టి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటున్నావా? యూ మిల్క్ బాయ్ కూల్ 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 రే. మనం పెళ్లి చూపులో పోతున్నాం రా, ఎట్లుండాలి? మినిమం ఉండాలి కానీ ఇప్పటిదాకా విన్ని మిల్క్ బ్యాన్, ఇప్పుడు మా ఇద్దరు ఏమని పిలుస్తా? అరే యూ డార్క్ బాయ్, యూ పొట్టి బాయ్, యూ పొట్టి బాయ్. ఏం మాట్లాడుతున్నావురా? అన్నా నన్ను పొట్టి బాయ్ అంటే ఏందన్నా? అరే యూ పొట్టి బాయ్, జోక్ ఫన్ జోక్, సారీ. లెట్స్ గో మా మామ ఇంటికి, మా మామ ఇంటికి. హలో బేబీ, ఐ యామ్ కమింగ్, 5 minutes. ఓకే. అరే ఇప్పుడు ఏం చేద్దాం రా? అక్కనేమో లేచిపోయి, ఇప్పుడేమో అల్లు రావట్టే, ఏం చేద్దాము? నాయన ఇప్పుడు ఏం చేద్దామే? బావతే ఏం చెప్తావు? అరే ఏం చెప్పాలో అర్థమవుతలేదురా, కాలు చేతులు ఉడుకుతున్నాయిరా. అరే నిజంగానే వస్తుర్రా, చూడు. నమస్తే మామగారు, మంచిగా ఉన్నారా? నమస్తే అల్లుడు గారు, మంచిగున్నారా? ఏ బాగా వచ్చినాడు, తేపో కుర్చీ తేపో. అద్దరు కూర్చుందరు. అల్లుడు అమ్మ నాన్న ఇట్లా రాలే, మీరే వచ్చారు. వాళ్ళు కాలు రస్తురు మామ. చాయ్ ఏమన్నా ఉందేమో అడగరాదు. అరే చాయ్ ఒకటే అంటావేందిరా? అటుకుని ఇట్లా ఏమైనా ఉంటేదేమో. చిన్నబాబు గారు ఏమంటున్నారు? ఏం లేదే, వాళ్ళు కార్లు వస్తురా బస్సులు వస్తురా అడుగుతున్నా. అల్లుడు గారు ఏమన్నా తీసుకుంటారా? నీళ్ళు చాయో? ఏ వద్దు మామ, ఇప్పుడు అన్ని నువ్వేం పెట్టుకోక, పని వద్దు. ఊకోబా గట్లాంటివి ఏంది? చాయ్ అన్నదా బొమ్మాదికి కట్నం ఇవ్వాల్సి వస్తుందని చాయ్ తాగుతలేవా? ఏయ్ బావతో సరసాలు ఆగు, ముందైతే ఫోన్ చేయిపోవాలకు. సరేనే. అల్లుడు లోపల దాకా వేస్తా. సరే మామ, మాట్లాడుకోరు మీరు. ఏం మనిషి అలేమన్నా తెస్తా అంటే వద్దు వద్దంటివి. అరే ఎందుకు వద్దాను అన్న? వాళ్ళు తెస్తే కడుపు నిండా తిందాం అనుకుంటే ఇంటికి అడుగుతా తినరాలే. ఏం బూకరోలు మోపారురా మీరు? నా పెళ్లి సూపులోకి వచ్చిరా, తిననీకి వచ్చిరా? అవో నీ పెళ్లి చూపులోకి రాకపోతే ఏడ తినలేదు ఏడ చేయలేదు. బుగరోళ్ళు అన్నా అనుకో, మేము సపరేట్ పోతాం. గంట బుగరోళ్ళ కనబడుతున్నాం. లేకపోతే ఏంద్రా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అద్దే ఇద్దే అంటుడు. సపరేట్ ఉండు. అరే ఎట్లా వేద్దాం రా? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంటి మీద కూర్చుండే అక్క లేకపోయి ఎట్లా వేద్దాం రా? ఏముంది అక్క లేచిపోయిందా అని చెప్పుదాం. ఆయన లేత్తలేడు ఆడికెళ్ళి. ఈ పిచ్చి మిండేమో ఏం పని చేస్తుందో అర్థం కాదు. మంచి సంబంధం అని చూస్తే ఆ పిల్లగాడు మంచిగా గవర్నమెంట్ జాబు, ఏం చేద్దాం చెప్పు? చేసేది ఏముంది, అక్క ఏడున్నా తోలుకొద్దాం, ఈ బకరానికి ఇచ్చి పెళ్లి చేద్దాం. సరే ఎట్లనో వేద్దాం పా, మనం లోపల ఉంటే వాళ్ళు ఏమన్నా అనుకోగలరు. నాడు పంప. నీ అఖిల్ మళ్ళా ఉత్త చేతులతో వచ్చారు, ఏం లేకుంటా. నాగలింగం బేగంపేట నాలుగెనక బట్టి పచ్చి మంచి ఇల్లు కూడా తెలియరు. సరే కానీ మామ, మీ బిడ్డేది మామ? పోయి తొలకరా పోరి మీ బిడ్డని. మా అక్క రెడీ అవుతుంది, వస్తుందా? ఒక 10 నిమిషాలు ఆగరాదు? సరే గాని మా అన్న కట్టమే తిత్తును మామా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏందల్లుడు కట్నమా? ఏందల్లుడు చిన్నల్లు నువ్వు చెప్పలే?
కట్నం అట కట్నం సపరేకుండు ఏ ఉడుత్తి అంటుంది మామ జోక్ చేసిండు అంతే. ఏం జోకురా కట్టమేంది పెళ్ళి ఎట్లా వేసుకున్నావురా? అరే అందరి ముంగట నన్ను రా అంటవేంద్రా, నా మామ ముంగట ఇజ్జత్ పోతుంది, రానా గుద్దుతా మరి. కట్నం తీసుకోపోతే ఎట్లన్నా? కుంచోడు గుజ్జోడు ముడ్డోడు ప్రతి ఒక్కరు కట్నం తీసుకుంటారు. నువ్వు గవర్నమెంట్ జాబ్ అని నువ్వు కట్నం తీసుకుంటే తప్పేంది? అమ్మాయి తలరాత లైఫ్లో నీతో కష్టపడాలని ఉన్నది అనుకుంటా. అవును వాడు అన్నది కరెక్టేగా మామ. నువ్వు కట్నం ఏంది పెళ్ళి ఎట్లా చేస్తున్నావు? అరే మీ ఇద్దరు కలిసి నా పెళ్లి చెడగొట్టేటట్టే ఉన్నారు కదా రీడా. ఏందల్లు గిట్లంటారు వీళ్ళు? చెప్పలే వాళ్ళకి చెప్పపోయినావు? వీళ్ళేందే కట్నానికి ఆశపడి వచ్చిర్రు. మన పిల్లకి మంచి సంబంధం చూద్దాంతి. ఏమైందిరా బెదిరిస్తున్నావు? బెదిరిపోతే భయమా? ఏదో పిల్లని చేసుకుంటారు కాబట్టి సైలెంట్గా ఉంటున్నా. లేకపోతే ఇంట్లోకి వెళ్ళి ఇట్లా బయటకు వెళ్ళారు. గుర్తు పెట్టుకో. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ఏం బ్రో మా అన్ననే బెదిరిస్తున్నావు? చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేసి ఏమ్రా మీరు ఇద్దరు శనిషన్ లెక్కన వచ్చారు? మీరు పెళ్లి సంబంధం చెడగొట్టేటట్టే ఉన్నారా ఈరోజు? నీ అక్క ఈ సంబంధం కాకపోతే ఇంకా 10 సంబంధాలు వస్తాయి. ఎందుకు భయపడుతున్నాను? ఏం భయపడకు సపడే కూర్చోడా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. ఏంద్రా నీ బాగా నేపు ఫస్ట్. ఏదో సంబంధంకి వచ్చిర్రు కాబట్టి ఊరుకుంటున్నా. లేకపోతే పెట్ల పాలు అవుతారు. ఏ ఏంది మీరు బాగా మాట్లాడుతారు? నడు సపరేగా వరి అవసరం లేదు మాకు, మీ సంబంధం వద్దు, మీరు వద్దు పరే. ఏయ్ నడు, అల్లు లేదేం లేదు, నువ్వు అల్లు ఇంకా నడు. అయ్యో చేసిర్రా బాడుకోవాలి నా పెళ్లి. నీ పిల్లడేసిన శతపానన్ ఏంద్రా చేసేది బోకల పెళ్లి, ఇక్కడ చేసేది చూడరా అంటే ఇంకా ఏడుకోపోయి పెళ్లి చేస్తాడట. ఏ మామ వాళ్ళు గట్లా అంటారు కానీ పోయి పిల్లని తీసుకురా పోయాను. ఏంది నీకు పిల్లనా? పిల్లలు లేదేం లేదు, నడు గల్లవాటి గుంజాగా చూడక మళ్ళా లేవు సపరేగో. మోహన్ మీ కుక్క లెక్కన ఆడుతురు. నీకు అప్పుడే చెప్పిన ఈ సంబంధం కరెక్ట్ కాదన్నా అని. నేను మంచి అమ్మాయిని సెట్ చేస్తా. మంచి సిస్టమ్, మంచి మ్యూజిక్. చెప్ తింటాడారా మన మాట? చెప్పేది గిప్పేది ఏం లేదు. లొల్లు పెట్టడానికి వచ్చిరా? నడురు బయటకే. నువ్వేంద్రా నాకు అలవాటు నువ్వేసేది? మేమే పోతున్నాం. రలా అరే ఆగుర్రా, పిల్లని తీసుకొస్తాడట, చూసిపోదాము. పిల్లలే ఏమన్నా నడు. మనోడు అయినాక ఇంకుంటావు నడు. నిన్ను అప్పటి నుండి చూస్తున్నా, ఏమో మాటలు బాగా వస్తున్నాయి నీకు. చిన్నోళ్ళు లెక్కుండు, లేకపోతే బయటకు నీకు అవసరం లేదు, నడు పో. నువ్వు నన్ను గల్లబట్టి నువ్వు ఇస్తావు. నీ ఇంటికి ఏ సంబంధం వస్తావు చూస్తావు పోయ్యా. ఆగుర్రా, అరే నువ్వే ఉండు రాజరా. ఇగో నీకు వాళ్ళతో సంబంధం లేదనుకుంటే, మేము కావాలనుకుంటే, మా పిల్ల కావాలనుకుంటే రేపు పొద్దుగాల మీ అయ్యవని తోడుకొని రా. ఇప్పుడైతే నడుపో సపరేగో. మంచిగా చెప్పినాను. ఏ ఆగు మామ, వాళ్ళు గట్లనే చేస్తారు పోరాల, వాళ్ళకి ఏం తెలియదు. నువ్వు కూడా గిట్లా చేస్తున్నావు ఏంది మామ? మామలే ఏం లేదు, నడు నువ్వు. పెద్ద మాట అన్నాడు సరాడు. అగో బొమ్మారిది, నువ్వు కూడా గట్లా అంటే ఎట్లా? అవన్నీ కాదాలుడు, రేపు పొద్దుగాల మీ అయ్యవని తోడుకొని రా. ఇక పో సపరేగో. సరే తీ మామ, పోతుంది. ఒకసారి మీ బిడ్డని రమ్మని మామ, చూసిపోతా. బిడ్డ గిడ్డ ఏం లేదు, నడు రేపు పొద్దుగాల రాపో. రేపు వచ్చినాక ఎంతగానో చూస్తావు చూడుపో. నడు లేవు మళ్ళీ అవసరం లేదు, నడు. అరే అటు ఇటు పెట్టయితే వెళ్ళగొట్టాము. మీ అక్కని తొందరగా తోలుకు రావాలి, లేకపోతే ఇజ్జత్ పోతుంది. నడు పోదాంపా. అరే మీరు మనుషులా గారులా? మంచి సంబంధం జడగొట్టిరు కదరా మీరు. అన్నా నీకు ఏమేరు కానీ అట్లా వడితేనే కట్నం ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. అట్లుంటది మనతోని. నాకు కట్నమే వద్దురా దేవుడా అంటే నువ్వు మళ్ళీ నువ్వు కట్నం ఎందుకు అడిగినవరా? అన్నా ఏం గతి రేపు పొద్దుగాల వరకు కాలే ఫోన్ చేస్తారు. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదిరా ఎటకారం? ఎవరిది ఎటకారం? ఏం చేస్తారో ఏమో పోరా. ఆడికెళ్ళి ఇడికి వచ్చేదాకా ఫోన్ కూడా చేయలేరా. ఆమెను చూడకపోతేనే బా నా మనసు అంటే ఇరిగినట్టు అనిపిస్తుంది. సరే నీ మనసు ఇరుగుతుంది, నీకు గుండె ఇరుగుతుంది. సప్పుడే పంపాడు అన్న అబ్బో ఒక థమ్స్అప్ ఇప్పి నూరంతా సపోర్ట్.